శ్రీమాత్రే నమః. బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. దానమిచ్చేవారికి దానము పుచ్చుకునే వారికి పేరెప్పుడొస్తుంది? యోగ్యుడైన దాత దొరికినప్పుడే కదా. వామనుడు బలిచక్రవర్తిని 3 అడుగుల నేల అడిగినప్పుడు దానమివ్వడానికి సిద్ధపడుతున్నటువంటి బలిచక్రవర్తికి కులగురువైన శుక్రాచార్యుడు అడ్డుపడతాడు. అప్పుడు ఉడుగని క్రతువుల వ్రతముల బొడగన జన నట్టి పొడువు నంగురు చై ఎడిగెడి నటనను బోటికి నిడరాదే మహానుభావ ఇష్టార్థంబుల్ అన్నాడు. ఓ మహానుభావ, ఎడతెగని యజ్ఞాలు పుణ్యకార్యాలు ఎన్ని చేసినా ఆ మహావిష్ణువు యొక్క దర్శనం దొరకడమే దుర్లభం. అటువంటి గొప్పవాడు చిన్నవాడై వామన రూపంలో వచ్చి ఆయన కోరిన 3 అడుగుల నేల ఇవ్వకుండా ఉండడం సరైనది కాదు. ఆ మహానుభావుడు కోరిన దాన్ని ఇవ్వడం కంటే అంతకంటే భాగ్యమే ఉంది అన్నాడు. అంటే దాతకు యోగ్యుడైనటువంటి దానగ్రహీత దొరికినప్పుడే దాతకు పేరు వస్తుంది. బలిచక్రవర్తి వామనుల యొక్క చరిత్ర చిరస్థాయిగా నిలిచిపోయింది. అంటే యోగ్యుడైనటువంటి దానగ్రహీతకు దానం ఇవ్వడం అనేది దాతకు శ్రేష్టమైనది. అయోగ్యుడికి ఇచ్చినటువంటి దానము దాతకు దానగ్రహీతకు ఇద్దరికి కూడా చెడపేరు తెస్తుంది. రాతి నౌక మీద కూర్చున్న వాడితో సముద్రంలో మునిగిపోయినట్టు అయోగ్యునికి ఇచ్చినటువంటి దానం వల్ల అయోగ్యుడు దాతను నరకలోకానికి తీసుకెళ్తాడు. ధనవంతుడైనటువంటి వ్యక్తి 1,00,000 రూపాయలు దానం చేసిన దానికంటే బీదవాడిచ్చిన కొంత ధనమైనా గొప్పదే. భగవంతుని దృష్టిలో ఇదే న్యాయం. పూర్వకాలంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు చాలా దయామయుడు, ప్రజలతో కలిసిమెలిసి ఉండేవాడు. ఇలా ఒకనాడు రాజు తన ప్రజలతో కలిసి తీర్థయాత్ర చేస్తున్నాడట. మధ్యదారిలో ఒక వ్యక్తి బట్టలు లేకుండా చలికి గజగజ వణుకుతూ కనిపించాడట. అది చూసుకుంటా అందరు వెళ్తున్నారు. రాజు వెనకాల యాత్రకు బయలుదేరినటువంటి ఒక రైతు తను కట్టుకున్నటువంటి పంచలో, పెద్ద మనుషులు కట్టుకునే పంచ 2 రెక్కలుంటాయి. కొందరు ఒకే రెక్క కట్టుకుంటారు. ఆ రైతుకు 2 రెక్కలున్న దోవతి ఉంది. వెంటనే ఆ దోవతిలో నుండి ఒక రెక్కను తొలగించి ఆ గజగజ వణుకుతున్నటువంటి వ్యక్తి మీద కప్పి ముందుకు సాగాడు. ఆ వ్యక్తికి ఉపశమనం కలిగింది. రాజు యాత్రికులు నడుస్తూ ఉన్నారు. వీరికి ఎండ తగలకుండా ఒక మేఘము నీడనిస్తూ కదులుతూ వస్తూ ఉంది. అది చూసినటువంటి రాజు ఇది మన యొక్క గొప్పతనమే అని మనసులో అనుకున్నాడు. మార్గమధ్యంలో ఒకచోట రాజు వెనకాల ఉన్న ప్రజలందరూ కూడా విశ్రమించారు. రాజుకు యాత్రికులకు ఎండ తగలకుండా నీడనిస్తూ వస్తున్న మేఘాన్ని చూసినటువంటి ఒక మహానుభావుడు రాజుతో, రాజా, మీకు ఎండ తగలకుండా ఆ మేఘము నీడనిస్తూ మీ వెనకాల వస్తుంది అని అంటే దీని అర్థం ఏమిటి అని అడిగాడట. రాజు అన్నాడు, బహుశా నా యొక్క మంచితనం వల్లనే ఉండొచ్చని చెబితే ఆ మహానుభావుడు అన్నాడు, ఇప్పుడు ఒక్కొక్కరుగా ఇక్కడ నుండి మీరు బయటికి బయలుదేరండి. అప్పుడు ఎవరికి ఎండ తగలకుండా మేఘము కదులుతుందో ఆయన పుణ్యమే అని తెలుసుకుందామని చెప్పాడు. అందుకు రాజు సరేనని ఆ విశ్రమించిన చోటు నుండి రాజే మొట్టమొదట బయటికి బయలుదేరాడు. కానీ మేఘం అక్కడనే ఉంది, కదలలేదు. ఇక ఒక్కొక్కరిగా బయటికి రమ్మన్నాడు. అలా రాజు వెనకాల ఉన్న వాళ్ళు అందరూ వచ్చారు, కానీ మేఘం మాత్రం కదలటం లేదు. అప్పుడు రాజు అన్నాడు, ఇంకెవరైనా మన వెనకాల వచ్చిన వాళ్ళు అక్కడనే ఉన్నారేమో చూడమని భటులకు చెప్పాడు. భటులు వెళ్ళి చూడగా ఆ రైతు నిద్రపోతూ ఉన్నాడు. వెంటనే అతన్ని లేపి రాజుగారి దగ్గరికి తెచ్చారు. ఎప్పుడైతే ఆ రైతు లేచి బయటికి రాజుగారి దగ్గరికి వచ్చాడో మేఘము ఆ రైతుకు ఎండ తగలకుండా కదులుతూ వస్తూ ఉందట.
అప్పుడు ఆ మహానుభావుడు అన్నాడు, రాజా చూసావా, రాజుతో పాటు యాత్రకు బయలుదేరినటువంటి ప్రజలందరికీ ఎండ తగలకుండా మేఘము కదులుతూ నీడనిస్తూ వస్తుందనంటే ఆ రైతు చేసినటువంటి దానం వల్లే. అప్పుడు ఆ మహానుభావునితో రాజన్నాడు, మరి నేను ఎన్నో దాన ధర్మాలు చేశాను, యజ్ఞయాగాలు చేశాను, అంతకంటే గొప్ప దానము ఆ రైతేం చేశాడని అడిగాడు. నీ దానము 2 దోవతుల్లో ఒకటి దానమిచ్చిన దానికి సమానం కాదు. మార్గమధ్యంలో అందరూ చూసుకుంటూ వస్తున్నారు కానీ ఎవరు కూడా ఆ వ్యక్తికి సహాయం చేయలేదు. రైతు మాత్రము వెనుక ముందు ఆలోచన చేయకుండా తాను కట్టుకున్నటువంటి 2 దోవతుల్లో వెంటనే ఒకదాన్ని దానం చేశాడు. అదే పుణ్యమని తెలియజేశాడు. ఈ విధంగా యోగ్యునికి, అవసరమైన వారికి చేసే దానము ఉత్తమమైనది. అందుకే అవసరమైన వారికి తప్పకుండా దానం చేయాలని కోరుతూ, లోకా సమస్త సుఖినో భవంతు.